నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ లో వచ్చిన లవ్ స్టోరీ సినిమా సూపర్ హిట్ అయ్యింది. మళ్ళీ ఇదే కాంబినేషన్ లో తండేల్ అనే సినిమా రూపొందింది. హిట్ పేర్ కాబట్టి దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. చందు మొండేటి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఫిబ్రవరి 7న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నిర్మాతలు కూడా ఎక్కడా రాజీ పడకుండా తండేల్ ని ప్రమోట్ చేస్తున్నారు. ఈ రోజుల్లో వైజాగ్ లో ట్రైలర్ లాంచ్ వేడుకని నిర్వహించారు. కానీ దానికి హీరోయిన్ సాయి పల్లవి హాజరు కాలేదు. ఇందుకు కారణం ఆమె అస్వస్థతకు గురవటమే అని తెలుస్తుంది. విషయం ఏంటంటే సాయి పల్లవి కూడా తండేల్ ట్రైలర్ లాంచ్ కి రావాలట. కానీ ఆమెకి ఒంట్లో బాగోలేదట. ట్రైలర్ లాంచ్ కి వచ్చే టైంలో ఆమెకి కళ్ళు తిరిగాయట. అందువల్ల ఆమె డాక్టర్ వద్దకు వెళ్లడం జరిగింది. ఈ టైంలో ప్రయాణం చేయడం కరెక్ట్ కాదని భావించి ఆమెను రెస్ట్ తీసుకోమని తండేల్ టీం చెప్పారట. అందుకే ఆమె వైజాగ్ లో జరిగిన ట్రైలర్ లాంచ్ కి రాలేదని నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. అయితే తండేల్ సినిమాలో ఆమె చాలా బాగా నటించిందంట. అంతేకాదు మన ఫేవరెట్ డార్లింగ్ సాయి పల్లవి అద్భుతంగా యాక్ట్ చేసింది అంటూ అల్లు అరవింద్ పలకడం అక్కడ అందరిలో హుషారు నింపినట్టు అయింది. నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ లో వచ్చిన లవ్ స్టోరీ సినిమా సూపర్ హిట్ అయ్యింది. మళ్ళీ ఇదే కాంబినేషన్ లో తండేల్ అనే సినిమా రూపొందింది. హిట్ పేర్ కాబట్టి దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. చందు మొండేటి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఫిబ్రవరి 7న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నిర్మాతలు కూడా ఎక్కడా రాజీ పడకుండా తండేల్ ని ప్రమోట్ చేస్తున్నారు. ఈ రోజుల్లో వైజాగ్ లో ట్రైలర్ లాంచ్ వేడుకని నిర్వహించారు. కానీ దానికి హీరోయిన్ సాయి పల్లవి హాజరు కాలేదు. ఇందుకు కారణం ఆమె అస్వస్థతకు గురవటమే అని తెలుస్తుంది. విషయం ఏంటంటే సాయి పల్లవి కూడా తండేల్ ట్రైలర్ లాంచ్ కి రావాలట. కానీ ఆమెకి ఒంట్లో బాగోలేదట. ట్రైలర్ లాంచ్ కి వచ్చే టైంలో ఆమెకి కళ్ళు తిరిగాయట. అందువల్ల ఆమె డాక్టర్ వద్దకు వెళ్లడం జరిగింది. ఈ టైంలో ప్రయాణం చేయడం కరెక్ట్ కాదని భావించి ఆమెను రెస్ట్ తీసుకోమని తండేల్ టీం చెప్పారట. అందుకే ఆమె వైజాగ్ లో జరిగిన ట్రైలర్ లాంచ్ కి రాలేదని నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. అయితే తండేల్ సినిమాలో ఆమె చాలా బాగా నటించిందంట. అంతేకాదు మన ఫేవరెట్ డార్లింగ్ సాయి పల్లవి అద్భుతంగా యాక్ట్ చేసింది అంటూ అల్లు అరవింద్ పలకడం అక్కడ అందరిలో హుషారు నింపినట్టు అయింది. నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ లో వచ్చిన లవ్ స్టోరీ సినిమా సూపర్ హిట్ అయ్యింది. మళ్ళీ ఇదే కాంబినేషన్ లో తండేల్ అనే సినిమా రూపొందింది. హిట్ పేర్ కాబట్టి దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. చందు మొండేటి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఫిబ్రవరి 7న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నిర్మాతలు కూడా ఎక్కడా రాజీ పడకుండా తండేల్ ని ప్రమోట్ చేస్తున్నారు. ఈ రోజుల్లో వైజాగ్ లో ట్రైలర్ లాంచ్ వేడుకని నిర్వహించారు. కానీ దానికి హీరోయిన్ సాయి పల్లవి హాజరు కాలేదు. ఇందుకు కారణం ఆమె అస్వస్థతకు గురవటమే అని తెలుస్తుంది. విషయం ఏంటంటే సాయి పల్లవి కూడా తండేల్ ట్రైలర్ లాంచ్ కి రావాలట. కానీ ఆమెకి ఒంట్లో బాగోలేదట. ట్రైలర్ లాంచ్ కి వచ్చే టైంలో ఆమెకి కళ్ళు తిరిగాయట. అందువల్ల ఆమె డాక్టర్ వద్దకు వెళ్లడం జరిగింది. ఈ టైంలో ప్రయాణం చేయడం కరెక్ట్ కాదని భావించి ఆమెను రెస్ట్ తీసుకోమని తండేల్ టీం చెప్పారట. అందుకే ఆమె వైజాగ్ లో జరిగిన ట్రైలర్ లాంచ్ కి రాలేదని నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. అయితే తండేల్ సినిమాలో ఆమె చాలా బాగా నటించిందంట. అంతేకాదు మన ఫేవరెట్ డార్లింగ్ సాయి పల్లవి అద్భుతంగా యాక్ట్ చేసింది అంటూ అల్లు అరవింద్ పలకడం అక్కడ అందరిలో హుషారు నింపినట్టు అయింది. నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ లో వచ్చిన లవ్ స్టోరీ సినిమా సూపర్ హిట్ అయ్యింది. మళ్ళీ ఇదే కాంబినేషన్ లో తండేల్ అనే సినిమా రూపొందింది. హిట్ పేర్ కాబట్టి దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. చందు మొండేటి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఫిబ్రవరి 7న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నిర్మాతలు కూడా ఎక్కడా రాజీ పడకుండా తండేల్ ని ప్రమోట్ చేస్తున్నారు. ఈ రోజుల్లో వైజాగ్ లో ట్రైలర్ లాంచ్ వేడుకని నిర్వహించారు. కానీ దానికి హీరోయిన్ సాయి పల్లవి హాజరు కాలేదు. ఇందుకు కారణం ఆమె అస్వస్థతకు గురవటమే అని తెలుస్తుంది. విషయం ఏంటంటే సాయి పల్లవి కూడా తండేల్ ట్రైలర్ లాంచ్ కి రావాలట. కానీ ఆమెకి ఒంట్లో బాగోలేదట. ట్రైలర్ లాంచ్ కి వచ్చే టైంలో ఆమెకి కళ్ళు తిరిగాయట. అందువల్ల ఆమె డాక్టర్ వద్దకు వెళ్లడం జరిగింది. ఈ టైంలో ప్రయాణం చేయడం కరెక్ట్ కాదని భావించి ఆమెను రెస్ట్ తీసుకోమని తండేల్ టీం చెప్పారట. అందుకే ఆమె వైజాగ్ లో జరిగిన ట్రైలర్ లాంచ్ కి రాలేదని నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. అయితే తండేల్ సినిమాలో ఆమె చాలా బాగా నటించిందంట. అంతేకాదు మన ఫేవరెట్ డార్లింగ్ సాయి పల్లవి అద్భుతంగా యాక్ట్ చేసింది అంటూ అల్లు అరవింద్ పలకడం అక్కడ అందరిలో హుషారు నింపినట్టు అయింది. నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ లో వచ్చిన లవ్ స్టోరీ సినిమా
సినిమా సూపర్ హిట్ అయ్యింది. మళ్ళీ ఇదే కాంబినేషన్ లో తండేల్ అనే సినిమా రూపొందింది. హిట్ పేరు కాబట్టి దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. చెండు మండేంటి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఫిబ్రవరి 7న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నిర్మాతలు కూడా ఎక్కడా రాజీ పడకుండా తండేల్ ని ప్రమోట్ చేస్తున్నారు. ఈ రోజుల్లో వైజాగ్ లో ట్రైలర్ లాంచ్ వేడుకని నిర్వహించారు. కానీ దానికి హీరోయిన్ సాయి పల్లవి హాజరు కాలేదు. ఇందుకు కారణం ఆమె అస్వస్థతకు గురవటమే అని తెలుస్తుంది. విషయం ఏంటంటే సాయి పల్లవి కూడా తండేల్ ట్రైలర్ లాంచ్ కి రావాలట. కానీ ఆమెకి ఒంట్లో బాగోలేదట. ట్రైలర్ లాంచ్ కి వచ్చే టైంలో ఆమెకి కళ్ళు తిరిగాయట. అందువల్ల ఆమె డాక్టర్ వద్దకు వెళ్లడం జరిగింది. ఈ టైంలో ప్రయాణం చేయడం కరెక్ట్ కాదని భావించి ఆమెను రెస్ట్ తీసుకోమని తండేల్ టీం చెప్పారట. అందుకే ఆమె వైజాగ్ లో జరిగిన ట్రైలర్ లాంచ్ కి రాలేదని నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. అయితే తండేల్ సినిమాలో ఆమె చాలా బాగా నటించిందంట. అంతేకాదు మన ఫేవరెట్ డార్లింగ్ సాయి పల్లవి అద్భుతంగా యాక్ట్ చేసింది అంటూ అల్లు అరవింద్ పలకడం అక్కడ అందరిలో హుషారు నింపినట్టు అయింది. నాగ చైతన్య సాయి పల్లవి కాంబినేషన్ లో వచ్చిన లవ్ స్టోరీ సినిమా సూపర్ హిట్ అయ్యింది. మళ్ళీ ఇదే కాంబినేషన్ లో తండేల్ అనే సినిమా రూపొందింది. హిట్ పేరు కాబట్టి దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. చెండు మండేంటి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఫిబ్రవరి 7న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నిర్మాతలు కూడా ఎక్కడా రాజీ పడకుండా తండేల్ ని ప్రమోట్ చేస్తున్నారు. ఈ రోజుల్లో వైజాగ్ లో ట్రైలర్ లాంచ్ వేడుకని నిర్వహించారు. కానీ దానికి హీరోయిన్ సాయి పల్లవి హాజరు కాలేదు. ఇందుకు కారణం ఆమె అస్వస్థతకు గురవటమే అని తెలుస్తుంది. విషయం ఏంటంటే సాయి పల్లవి కూడా తండేల్ ట్రైలర్ లాంచ్ కి రావాలట. కానీ ఆమెకి ఒంట్లో బాగోలేదట. ట్రైలర్ లాంచ్ కి వచ్చే టైంలో ఆమెకి కళ్ళు తిరిగాయట. అందువల్ల ఆమె డాక్టర్ వద్దకు వెళ్లడం జరిగింది. ఈ టైంలో ప్రయాణం చేయడం కరెక్ట్ కాదని భావించి ఆమెను రెస్ట్ తీసుకోమని తండేల్ టీం చెప్పారట. అందుకే ఆమె వైజాగ్ లో జరిగిన ట్రైలర్ లాంచ్ కి రాలేదని నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. అయితే తండేల్ సినిమాలో ఆమె చాలా బాగా నటించిందంట. అంతేకాదు మన ఫేవరెట్ డార్లింగ్ సాయి పల్లవి అద్భుతంగా యాక్ట్ చేసింది అంటూ అల్లు అరవింద్ పలకడం అక్కడ అందరిలో హుషారు నింపినట్టు అయింది. నాగ చైతన్య సాయి పల్లవి కాంబినేషన్ లో వచ్చిన లవ్ స్టోరీ సినిమా సూపర్ హిట్ అయ్యింది. మళ్ళీ ఇదే కాంబినేషన్ లో తండేల్ అనే సినిమా రూపొందింది. హిట్ పేరు కాబట్టి దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. చెండు మండేంటి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఫిబ్రవరి 7న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నిర్మాతలు కూడా ఎక్కడా రాజీ పడకుండా తండేల్ ని ప్రమోట్ చేస్తున్నారు. ఈ రోజుల్లో వైజాగ్ లో ట్రైలర్ లాంచ్ వేడుకని నిర్వహించారు. కానీ దానికి హీరోయిన్ సాయి పల్లవి హాజరు కాలేదు. ఇందుకు కారణం ఆమె అస్వస్థతకు గురవటమే అని తెలుస్తుంది. విషయం ఏంటంటే సాయి పల్లవి కూడా తండేల్ ట్రైలర్ లాంచ్ కి రావాలట. కానీ ఆమెకి ఒంట్లో బాగోలేదట. ట్రైలర్ లాంచ్ కి వచ్చే టైంలో ఆమెకి కళ్ళు తిరిగాయట. అందువల్ల ఆమె డాక్టర్ వద్దకు వెళ్లడం జరిగింది. ఈ టైంలో ప్రయాణం చేయడం కరెక్ట్ కాదని భావించి ఆమెను రెస్ట్ తీసుకోమని తండేల్ టీం చెప్పారట. అందుకే ఆమె వైజాగ్ లో జరిగిన ట్రైలర్ లాంచ్ కి రాలేదని నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. అయితే తండేల్ సినిమాలో ఆమె చాలా బాగా నటించిందంట. అంతేకాదు మన ఫేవరెట్ డార్లింగ్ సాయి పల్లవి అద్భుతంగా యాక్ట్ చేసింది అంటూ అల్లు అరవింద్ పలకడం అక్కడ అందరిలో హుషారు నింపినట్టు అయింది. నాగ చైతన్య సాయి పల్లవి కాంబినేషన్ లో వచ్చిన లవ్ స్టోరీ సినిమా సూపర్ హిట్ అయ్యింది. మళ్ళీ ఇదే కాంబినేషన్ లో తండేల్ అనే సినిమా రూపొందింది. హిట్ పేరు కాబట్టి దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. చెండు మండేంటి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఫిబ్రవరి 7న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నిర్మాతలు కూడా ఎక్కడా రాజీ పడకుండా తండేల్ ని ప్రమోట్ చేస్తున్నారు. ఈ రోజుల్లో వైజాగ్ లో ట్రైలర్ లాంచ్ వేడుకని నిర్వహించారు. కానీ దానికి హీరోయిన్ సాయి పల్లవి హాజరు కాలేదు. ఇందుకు కారణం ఆమె అస్వస్థతకు గురవటమే అని తెలుస్తుంది. విషయం ఏంటంటే సాయి పల్లవి కూడా తండేల్ ట్రైలర్ లాంచ్ కి రావాలట. కానీ ఆమెకి ఒంట్లో బాగోలేదట. ట్రైలర్ లాంచ్ కి వచ్చే టైంలో ఆమెకి కళ్ళు తిరిగాయట. అందువల్ల ఆమె డాక్టర్ వద్దకు వెళ్లడం జరిగింది. ఈ టైంలో ప్రయాణం చేయడం కరెక్ట్ కాదని భావించి ఆమెను రెస్ట్ తీసుకోమని తండేల్ టీం చెప్పారట. అందుకే ఆమె వైజాగ్ లో జరిగిన ట్రైలర్ లాంచ్ కి రాలేదని నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. అయితే తండేల్ సినిమాలో ఆమె చాలా బాగా నటించిందంట. అంతేకాదు మన ఫేవరెట్ డార్లింగ్ సాయి పల్లవి అద్భుతంగా యాక్ట్ చేసింది అంటూ అల్లు అరవింద్ పలకడం అక్కడ అందరిలో హుషారు నింపినట్టు అయింది. నాగ చైతన్య సాయి పల్లవి కాంబినేషన్ లో వచ్చిన లవ్ స్టోరీ సినిమా సూపర్ హిట్ అయ్యింది. మళ్ళీ ఇదే కాంబినేషన్ లో తండేల్
అనే సినిమా రూపొందింది. హిట్ పేరు కాబట్టి దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. చెండు మన్నేంటి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఫిబ్రవరి 7న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నిర్మాతలు కూడా ఎక్కడా రాజీ పడకుండా తండేల్ ని ప్రమోట్ చేస్తున్నారు. ఈ రోజుల్లో వైజాగ్ లో ట్రైలర్ లాంచ్ వేడుకని నిర్వహించారు. కానీ దానికి హీరోయిన్ సాయి పల్లవి హాజరు కాలేదు. ఇందుకు కారణం ఆమె అస్వస్థతకు గురవటమే అని తెలుస్తుంది. విషయం ఏంటంటే సాయి పల్లవి కూడా తండేల్ ట్రైలర్ లాంచ్ కి రావాలట. కానీ ఆమెకి ఒంట్లో బాగోలేదట. ట్రైలర్ లాంచ్ కి వచ్చే టైంలో ఆమెకి కళ్ళు తిరిగాయట. అందువల్ల ఆమె డాక్టర్ వద్దకు వెళ్లడం జరిగింది. ఈ టైంలో ప్రయాణం చేయడం కరెక్ట్ కాదని భావించి ఆమెను రెస్ట్ తీసుకోమని తండేల్ టీం చెప్పారట. అందుకే ఆమె వైజాగ్ లో జరిగిన ట్రైలర్ లాంచ్ కి రాలేదని నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. అయితే తండేల్ సినిమాలో ఆమె చాలా బాగా నటించిందంట. అంతేకాదు మన ఫేవరెట్ డార్లింగ్ సాయి పల్లవి అద్భుతంగా యాక్ట్ చేసింది అంటూ అల్లు అరవింద్ పలకడం అక్కడ అందరిలో హుషారు నింపినట్టు అయింది. నాగ చైతన్య సాయి పల్లవి కాంబినేషన్ లో వచ్చిన లవ్ స్టోరీ సినిమా సూపర్ హిట్ అయ్యింది. మళ్ళీ ఇదే కాంబినేషన్ లో తండేల్ అనే సినిమా రూపొందింది. హిట్ పేరు కాబట్టి దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. చెండు మన్నేంటి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఫిబ్రవరి 7న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.